బిగ్ బాస్ 9లో గ్రాండ్ ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్లలో ఎంతమంది ఉన్నప్పుడు మనీ సూట్ కేస్ ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటే టాప్ 4 ఉన్నప్పుడు మనీ సూట్ కేస్ ఆఫర్ ఇవ్వచ్చు. ఎందుకంటే కళ్యాణ్, తనుజ వీరిద్దరిని పక్కన పెడితే టాప్ 3లో డెమాన్ ఉన్నాడు, టాప్ 4లో ఇమాన్యుయల్ ఉన్నాడు. డెమాన్, ఇమాన్యుయల్ వీరిద్దరు కూడా విన్నర్ అవ్వడానికి కూడా డిజర్వింగ్ కంటెస్టెంట్స్. కానీ వీరిద్దరికి ఓటింగ్ లేదు, కేవలం తనుజ, కళ్యాణ్కే ఓటింగ్ ఉంది. కాబట్టి డెమాన్కు, ఇమాన్యుయల్కు విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి టాప్ 4 ఉన్నప్పుడు మనీ సూట్ కేస్ ఆఫర్ ఇస్తేనే ఆ మనీని ఇమాన్యుయల్ కానీ డెమాన్ కానీ తీసుకుంటేనే వారిద్దరికి లాభం చేకూరుతుంది. కాబట్టి ఖచ్చితంగా టాప్ 4 ఉన్నప్పుడే మనీ సూట్ కేస్ ఆఫర్ ఇస్తారు. ఆ టైంలోనే ఇవ్వడం కరెక్టు. డెమాన్ కానీ ఇమాన్యుయల్ వీరిద్దరిలో మనీ ఎవరైనా తీసుకుంటేనే కరెక్టు. ఎందుకంటే వారిద్దరికి విన్నర్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి కనీసం మనీ తీసుకుంటేనైనా వాళ్ళకు లాభం ఉంటుంది. అందుకే టాప్ 4 ఉన్నప్పుడే మనీ ఆఫర్ ఇస్తారు. చూద్దాం మరి ఎవరు తీసుకుంటారో.